తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ వేడుకలో సీనియర్ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం హీరోయిన్ త్రిష. ఐస్ బ్లూ కంచిపట్టు చీరలో మల్లెపూలతో త్రిష ఎంట్రీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చెన్నై జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు హీరోయిన్ త్రిష తన తల్లి ఉమాకృష్ణన్తో కలిసి హాజరయ్యారు. ఐస్ బ్లూ కలర్ కంచీవరం సిల్క్ చీరలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గోల్డెన్ బోర్డర్ ఉన్న చీరకు బేస్ కలర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ జత చేసి ట్రెడిషనల్ లుక్ లో మెరిశారు త్రిష. డైమండ్ అండ్ రూబీ చోకర్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో త్రిష లుక్ మరింత ఎలిగెంట్ గా కనిపించింది. సాధారణ మేకప్, చిన్న బొట్టు, మల్లెపూలతో అలంకరించిన జడ ఆమెకు సంప్రదాయ అందాన్ని తీసుకొచ్చాయి. స్టైలిస్టులు ఏక్ లఖానీ, హర్షిని రవిచందర్ ఈ ఈవెంట్ కు త్రిషను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. జోసెఫ్ విజయ్ ఎనుమ్ నాన్ ఎన్నికల ఫలితాల రోజు మే 4న త్రిష 43వ పుట్టినరోజు కావడంతో తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. టీవీకే విజయంపై త్రిష ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం విజయ్ ఇంటికి వెళ్లి అభినందించారు. ఎన్నికల ఫలితాల రోజున త్రిష తిరుపతి వెళ్లి ప్రత్యేక పూజలు చేయడం కూడా చర్చనీయాంశమైంది. విజయ్ పార్టీ విజయం దిశగా దూసుకువెళ్తున్న సమయంలో త్రిష చేసిన పోస్టులు, విజయ్ ఇంటికి వెళ్లడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. విజయ్ త్రిష జోడీ తమిళ సినీ ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన జంటగా గుర్తింపు పొందింది. గిల్లీ, తిరుప్పాచి, ఆది, కురువి, లియో వంటి చిత్రాల్లో ఇద్దరూ కలిసి నటించారు. గత కొంతకాలంగా విజయ్ త్రిష మధ్య సన్నిహిత సంబంధం ఉందంటూ పలు రకాల ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రముఖ నిర్మాత కుటుంబ వివాహ వేడుకకు ఇద్దరూ కలిసి హాజరైన ఫోటోలు వైరల్ కావడంతో ఈ రూమర్స్ మరింత పెరిగాయి. అదే సమయంలో విజయ్ వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలిచింది. మరోవైపు గతంలో త్రిషకు ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ తర్వాత పెళ్లి రద్దయింది. ఈ నేపథ్యంలో విజయ్ త్రిష వ్యవహారం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక వీరిద్దరి రిలేషన్ పై వస్తున్న ప్రచారాలను ఇద్దరు కూడా ఎప్పుడూ పట్టించుకోలేదు. విజయ్ రాజకీయ గెలుపు వేడుకలో త్రిష స్పెషల్ అపీరియన్స్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాలకే కాకుండా సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.